గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలో గురువారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో తెదేపాను బలోపేతం చేయాలని సూచించారు. గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు గ్రామ ప్రజలు, రైతులు ఘన స్వాగతం పలికారు. రైతులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే బూర్ల సమాధానమిస్తూ గుంటూరు ఛానల్ అభివృద్ధి విషయమై సీఎం చంద్రబాబుతో మాట్లాడానని, త్వరలో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. రోడ్డు కూడా ఇరుకు సార్ బాగా మాకు ఏంటి రామన్న గారి నాయకత్వం, గుంటూరు ఏదైతే మనము ప్రాధాన్యత అంశంగా భావించామో అదే అంశాన్ని దాని మీద మళ్ళా తిరిగి ప్రారంభించాలనేటువంటి విజ్ఞప్తి మేరకు బాబు గారు స్పందించారు. మొన్ననే మీరు ఆగస్టు 15వ తేదీ మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తన ఇండిపెండెన్స్ డే సారాంశంగా మన గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్కి, గుంటూరు ఛానల్ పొడిగింపుకు 626 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఆయన పాఠ్యాంశంలో పొందుపరచడం వెనుక ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు చూస్తున్నారు. తప్పకుండా గుంటూరు ఛానల్ పూర్తి చేయడం జరుగుతుంది. వీళ్ళే మనకి 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పునాదులు. ఏడుకొండలో